హలో! నమస్తే. వెల్కమ్ టు 9 న్యూస్. మనం ఈరోజు ఇక్కడ గురు పౌర్ణమికి సందర్భంగా మనం ఇక్కడ కొన్ని కార్యక్రమాలైతే ఈరోజు జరుగుతాయి ప్రతి ఏరియాలోనూ. అలాగే మనం ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న శ్రీ సాయి మందిరంలో ఉన్నాము. సాయిబాబాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఈరోజు ఈ గుడికొచ్చి మనం ఇక్కడ సాయిబాబా గుడితో పాటు మిగిలిన శివునికి సంబంధించి, అలాగే అన్నపూర్ణాదేవి, అలాగే వినాయకుడు, ఇలా ప్రతి ఒక్క దేవుని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్‌లో. అయితే దీని గురించి సాయిబాబాది ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఎక్కువగా గురువుని ఎవరైతే ఈరోజు ప్రే చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నవి ఆ సంవత్సరంలో కానీ వారు ఏదైతే కోరుకుంటారో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే గురు పౌర్ణమికి సాయిబాబా దేవుని ఆశీర్వాదం ఎవరికైతే రావాలని కోరుకుంటారో ఖచ్చితంగా గుడికైతే వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, అలాగే సాయిబాబాది, అలాగే కొన్ని దేవుళ్ళకి సంబంధించి ఈ గుడి ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా ఉండడం చూస్తున్నాము. అయితే ఇప్పుడు చూడండి, సాయిబాబాది యొక్క క్షేత్రంగా ఇది ఎక్కువగా పోకడైతే నడుస్తుంది. గచ్చిబౌలిలో ఈ సరౌండింగ్స్‌లో ఎక్కడా లేదు. అలాంటిది ఈరోజు సాయిబాబా గుడి ఇక్కడ ఉండడం కూడా చాలా ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. సాయిబాబా యొక్క దర్శనం చేసుకోవడం కూడా ఈరోజు చాలా మంచిదని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. పెద్దల తర్వాత మనం ఎవరినైనా గట్టిగా కోరుకుని వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా సాయిబాబా దగ్గరే మనం అది తీసుకోవడం జరుగుతుంది. గురువుకి దక్షిణామూర్తి ఎలానో మనం ప్రే చేసుకుంటామో అలాగే సాయిబాబాని, అలాగే దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజిస్తారు ఈరోజు. అదే ప్రతి ఒక్కరూ కూడా ఇదే టైం ఇప్పుడు ఎలానో ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా గురువుతో సాన్నిహిత్యంగా ఉండి వారితో వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి వారి జీవితంలో. సో ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా వారి గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాము. మా టెంపుల్లో శివాలయంలో ఎక్కువగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఫస్ట్ నుంచి కూడా బాబాకు భక్తులు ఉన్నా కూడా పూజలు ఎక్కువ శివాలయంలో జరుగుతుండే అనమాట. కాశీ విశ్వేశ్వర స్వామి వారికి జరుగుతుండే. తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చిన తర్వాత ఆయన 2004 ఇయర్స్ అయింది ప్రతిష్ఠ చేసి. ఆయనకు కూడా పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరూ అభిషేకాలు చేయించుకుంటారు అనమాట. 7 వారాలు చేయించుకుంటే నమ్మకం పిల్లలు కలుగుతారని చెప్పేసి అలా జరుగుతుంటుంది. మళ్ళీ హనుమాన్కి కూడా బాగానే ఉంటాయి మా దగ్గర. అంటే ఐటీ పిల్లలందరూ కూడా ఆన్లైన్లోనూ ఏదో ఒక్కసారి వచ్చి వాళ్ళు చేసుకుంటారు, తర్వాత మన పంతులను చేసి పెట్టమంటారు అనమాట. అలా నడుస్తూ ఉంది. కాకుంటే ఈ కరోనా తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. అంటే గుడి దెబ్బతిన్నది బాగా. ఈ ఏరియాలో కూడా కొంచెం లేబర్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్లోనైతే మాకు ఈ గుడికి ఉన్నంత ప్రాముఖ్యత, ఈ గుడికి ఉన్నంత పబ్లిసిటీ ఎవరికి లేదు. అంటే ఇంత పెద్ద గుడి అనేది ఈ ఏరియాలో రావటం ఇక లోకల్ వాళ్ళు అదృష్టం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అప్రోచ్ రోడ్ అది సరిగ్గా లేక కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారమ్మా. గత 3 ఇయర్స్ నుంచి లేబర్ వచ్చిన తర్వాత అన్నీ లోకల్గా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం దెబ్బతిన్నది గుడి. అయినా కూడా నేను ఈ గుడి స్టార్ట్ చేసే ముందు 1991లో నేను ఈ ల్యాండ్ కొన్నాను. ఒక 1 acre ల్యాండ్ కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత మరి ఇంత ల్యాండ్ ఏం చేసుకుంటానని చెప్పేసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి 94లో ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పెట్టేసేసాను. దాంట్లో పెద్ద పెద్దవాళ్ళు విఐపీస్ అందరూ మెంబర్లుగా వేసుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి విఐపీ లాగా వచ్చి వెళ్ళాలని, అంటే మనం కడితే వాళ్ళు చేద్దామన్నట్లుగా ఉన్నారు. ఒక 14 ఏళ్ళు నాకేం వర్కౌట్ కాలేదు వాళ్ళతోటి కూడా. అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు ఏ వర్క్ చేద్దామన్నా. తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. 2006లో రిక్వెస్ట్ చేశాను, మీరు రిజైన్ చేస్తే నేను కొత్త కమిటీని వేసుకుంటాను, మళ్ళీ గుడి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళందరూ రిజైన్ చేసేసారు. అంటే ఎంపీ ఉన్నాడు ఒకతను, సినిమా ఆర్టిస్టులు ఒక పెద్దవాళ్ళు 2 ఉన్నారు, అందరూ రిజైన్ చేశారు. అంటే మామూలుగానే అడగగానే లెటర్ పంపిస్తే చేసి పంపించేశారు. మళ్ళీ నేను కొత్త మెంబర్స్ని వేసుకొని 2009లో స్టార్ట్ చేశాను మీ గుడి కన్స్ట్రక్షన్ చేయటం. 2011 ఏప్రిల్ 25 ప్రతిష్టలు చేయించేశాను. మొత్తం ఈ గణపతి, శివుడు, అమ్మవారు, బాబా, నవగ్రహాలు కంప్లీట్గా దాదాపు 50% అయిపోయిందనమాట. తర్వాత 2013లో హనుమాన్ స్వామిని ప్రతిష్ఠ చేయించాము. 2014లో మహాశివలింగం బిల్డింగ్ కట్టి ఆయన ప్రతిష్ఠ చేశాం. మళ్ళీ ఒక 1 year
గ్యాప్ ఇచ్చేసి 2015లో అన్నప్రసాదాలయం కట్టించేసాను. ఒక 2 ఫ్లోర్లు వేయించేసి పంతులు అకామిడేషన్ కానీ తర్వాత కింద అన్నదానం బాగా జరుగుతుండేది ఒకప్పుడు. ఇప్పుడంత లేదు, అన్నదానం చేయలేకపోతున్నాం మేము. కొంత ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చేయలేకపోతున్నాం. తర్వాత ధన్వంతరి 2017లో ధన్వంతరి గుడి కట్టాము. లాస్ట్కి 2019లో సుబ్రహ్మణ్య స్వామి. దీంతో క్లోజ్ చేసేసాము. ఇంకా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది క్లోజ్ చేసేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్గా మేము కొన్ని షాప్స్ అలాంటివి కట్టేసుకొని దాని మీద డిపెండ్ అయ్యి పంతులు పూజల శాలరీస్ కానివ్వండి, మా మెయింటెనెన్స్ కానివ్వండి, వాటి మీద నడిపిస్తాను అన్నమాట. ఇంకా ఇదంతా కొంచెం కష్టమైపోయి ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది కాబట్టి నాకు కూడా వయసు ప్రభావం వల్ల కానీ కొంచెం ఈ టైంలో వర్కర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి నేను దత్తపీఠం వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారన్నమాట. మన గుడి తీసుకుందామంటే ఈ గచ్చిబౌలి ఏరియాలో ఇంత 1 ఏకర్ ల్యాండ్లో ఇంత పెద్ద గుడి అంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తీసుకుంటానని స్వామి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఒక భక్తులతోటి మంచి కార్యక్రమం చేశారు. బహుశా ఇంకో 3 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను అనుకుంటా. అంటే వాళ్ళు మనము కలిసి నడిపిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు. నేను కొంచెం ఆలోచిస్తున్నాను, ఇంక మళ్ళీ ఫర్దర్గా నేను చేయలేకపోతాను కాబట్టి వాళ్ళకి మొత్తం అప్పచెప్దామని. గురి పౌర్ణమికి మా ఇక్కడ బాబాకి చాలా విశిష్టత ఉంది. గురి పౌర్ణమికి బట్ 2 ఇయర్స్ నుంచి బాగా దెబ్బతిన్నది, ఎక్కువ మంది రావట్లేదు. అంతకుముందు ఏరియాలో ఎక్కడ బాబా గుడి లేదు, మందొక్కటే బాబా గుడి. అసలు కిక్కిరిసాడది అనమాట. గురు పౌర్ణమికి శివరాత్రికి వేల మంది జనం వచ్చేవాళ్ళు పబ్లిక్. అట్లాగే మనకు కూడా మంచి సపోర్ట్ ఉండేది, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా. ఈ ఐటీ పిల్లలందరూ పెద్దవాళ్ళు, ఇప్పుడంతా చిన్న చిన్న పిల్లలు కదా, అప్పుడంతా కొంచెం ఏజ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళందరూ చాలా సహకరించారు. ప్రతి గురువారం అన్నదానం చేస్తే కనీసం ఒక 50 నుంచి 100 మంది ఉండేవాళ్ళు. ప్రతి గురువారం చేసేవాళ్ళు. ఎవరో ఒకరు స్పాన్సర్స్ ఉండేవాళ్ళు అనమాట, పోటీ పడేవాళ్ళు స్పాన్సర్ చేయడానికి కూడా. తర్వాత కరోనా తర్వాత కొంచెం ఇబ్బందులు పడుతున్నాము. గురు పౌర్ణమి ఈ సందర్భంగా మేము అమ్మవారికి శాకంబరి అలంకారం చేస్తామమ్మా. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి అంటే రైతులకి ఒకప్పుడు రైతులు పంటలు పండిస్తే ఫస్ట్ అమ్మవారికి అవన్నీ సమర్పించుకున్న తర్వాతనే వాళ్ళు తినేవాడు అనమాట. ఆ ఆచారంతో మేము గురు పౌర్ణమి రోజు, ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి 2 కదా, అందుకని ఆషాఢ పౌర్ణమి రోజు అమ్మవారికి శాకంబరి అలంకారం చేసి ఆ కూరగాయలన్నీ అందరికి పంచి పెడతాం అనమాట, భక్తులకి పంచి పెట్టేస్తాము. అట్లాగే ఈ బాబా దగ్గర అయితేమో ప్రతి ఒక్కళ్ళు కూడా బాబాకి అభిషేకం చేసుకోవాలి, బాబా దగ్గర అర్చన చేయించుకోవాలి, బాబాని దర్శనం చేసుకుని చాలు అన్నట్టుగా అంత యూత్ బాగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు అంతా కొంచెం తారుమారైనవి, అయినా మేము మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం ఈ టెంపుల్. అంటే ఏజ్ ప్రభావం, రెండోది వర్కర్స్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి దత్తపీఠానికి వాళ్ళు మనం కలిపి చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం బాధగా ఉంది కానీ బట్ ఇస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుందని ఆశ అనమాట నాకు కూడా. అందుకే అట్లా చేస్తున్నాం. మా మీద చాలా ఉందమ్మా, ఎందుకంటే గురు పౌర్ణమికి ఇక ఈ 2 ఇయర్స్ కంటే ముందు అసలు ఏదనుకుంటే అది పని. బాబా ఇవాళ 1 లక్ష రూపాయలు కావాలి అని అనుకున్నా అనుకోమ్మా, ఒక 2-3 వేలు ఎలాగలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్తుండేవాళ్ళు అనమాట. ఇవాళ 10,000 కావాలి. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు బాబాని ముందు అడుగుతాను, గణపతిని అడుగుతాను, ఎలాగోలా వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు అది లేదు. మరి బాబాకి శక్తి తగ్గిందా లేకుంటే పబ్లిక్లో కొంచెం మార్పులు వచ్చినాయో తెలియదు కానీ కొంచెం తగ్గిందనమాట. అంటే గుడి ఇబ్బందులు లేకుండా నడవాలని అనుకుంటానమ్మా. ఇప్పుడు నాకేంటంటే పంతులు కోఆపరేషను ప్లస్ వర్కర్స్ కోఆపరేషన్ ఉంటే ఇప్పటికే నడపగలుగుతాను. నాకు అది కొంచెం ల్యాప్స్ అయిందనమాట. కాబట్టి నేను వేరే వాళ్ళకి చేతులు పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇంత గుడి మెయింటైన్ చేయడం మాటలేం కాదు, బట్ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా స్పాన్సర్స్ వాళ్ళు వస్తుంటారు, చేస్తారు. పంతులు వీళ్ళే ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ పంతులతోటే నడుపుకోవాలి. వాళ్ళకి పంతులు దొరకండి, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అంత విద్య వచ్చిన వాళ్ళు దొరకాలంటే. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే నేనుండి కొంచెం పైన చూసుకుంటే వాళ్ళు మెయింటైన్ చేద్దామని చూస్తున్నారు. అది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. డిసైడ్ చేసుకుంటే వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసేసుకుంటారు.